ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. శవాలు మట్టిలో సమాధైనట్లేనా? 27 రోజులుగా 18 విభాగాలకు చెందిన 703 మంది సిబ్బంది 24 గంటలు శ్రమిస్తున్న మృతదేహాల ఆచూకీ ఎందుకు లభ్యం కావడం లేదు? మృతదేహాలను గుర్తించేందుకు ఇంకెంత టైం పడుతుంది? అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు అధికారులు టన్నెల్ వద్ద పడిగాపులు కాస్తున్నా నో రిజల్ట్. దీంతో సవాలు మట్టిలో సమాధైనట్లేనా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలోని శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి దాదాపుగా 27 రోజులు కావస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో మొత్తం 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. అందులో ఓ మృతదేహాన్ని వెలికి తీసినా మిగిలిన 7గురి ఆచూకీ కోసం శ్రమిస్తూనే ఉన్నారు. మరోపక్క D1, D2 ప్రాంతాల్లో మృతదేహాలు ఉంటాయని కేరళకు చెందిన క్యాడ్వర్ డాగ్స్ గుర్తించడంతో అక్కడ మినీ జేసీబీలతో తవ్వకాలు ప్రారంభించారు. అయితే దాదాపు 9 మీటర్ల అడుగుకు పైన బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించడం అంత సులువుగా కనిపించడం లేదు. ఇక టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని ఛాలెంజ్గా తీసుకున్న ప్రభుత్వం దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. అందులో భాగంగానే రోబోలను సైతం రంగంలోకి దింపింది. రోబోలతో పాటు రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి కాలరీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వారు ఇప్పటి వరకు 900 టన్నుల ఇనుము, 650 టన్నుల బురద, రాళ్లను తొలగించినా ఫలితం దక్కేలా కనిపించడం లేదు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రోబోలు సైతం చేతులెత్తేశాయనే వార్తలు రావడంతో టన్నెల్లో 7గురి ఆచూకీ లభిస్తుందనే ఆశలు సైతం సన్నగిల్లుతోంది. ఇక మరోపక్క పట్టువదలని విక్రమార్కుల్లా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గతంలో క్యాడ్వర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నారు. భారీ మట్టి, రాళ్లు, బురదతో పాటు దాదాపు 150 టన్నులున్న టీబీఎం మిషన్ అవశేషాలు కూడా తవ్వకాలకు అడ్డంకిగా మారాయి. దీంతో వాటిని గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తూ పనులు వేగవంతం చేశారు. మరోపక్క పనులు యంత్రాల వల్ల కూడా కాకపోవడంతో కార్మికులు తవ్వకాలు ఆ ప్రాంతంలో జరపాలని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక మిషన్లు నమ్ముకొని ప్రయోజనం లేదన్న భావన సహాయక బృందాల్లో కూడా వ్యక్తమవుతోంది. రోబోలను తెచ్చి రోజుకు 4 కోట్ల రూపాయలు వెచ్చించే కంటే సహాయక బృందాలే స్వయంగా పూడికతీత పనికి పూనుకోవడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినా అదే టైంలో ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని రూట్ మ్యాప్ను రూపొందిస్తున్నారు. చూడాలి మరి టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన 7గురి ఆచూకీకి మరింత టైం పడుతుందో.